మన దగ్గర 2 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ బిల్ని ఇంకొక క్రెడిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయొచ్చా అని అందరూ అడుగుతుంటారు. ఇది డైరెక్ట్గా అయితే పాసిబుల్ కాదు, కానీ ఇండైరెక్ట్గా పాసిబుల్ అవుతుంది. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు నేను ఈ ఛానల్లో స్టాక్ మార్కెట్, క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇలాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తుంటాను. ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి చూడండి. అవి కనుక మీకు నచ్చి మీకు హెల్ప్ చేస్తున్నాయి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో డీటెయిల్స్కి వెళ్తే మనము ఒక క్రెడిట్ కార్డ్ బిల్ని ఇంకొక క్రెడిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయలేము. యాక్చువల్గా డైరెక్ట్గా ఒక క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ని ఇంకో క్రెడిట్ కార్డ్కి పేమెంట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కానీ మనం ఇండైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యాలెట్ లోడింగ్. మన క్రెడిట్ కార్డులో ఉన్న సమ్ లిమిట్ని మనము ఏదైనా వ్యాలెట్కి, ఫోన్పే వ్యాలెట్ కానీ, పేజాప్ వ్యాలెట్, మొబిక్విక్ వ్యాలెట్ ఇట్లాంటి వ్యాలెట్లలో లోడ్ చేసుకొని సమ్ అరౌండ్ 2 to 4% వరకు ఛార్జెస్ పడతాయి. సో ఆ ఛార్జెస్ ఫేస్ చేసి మనము వ్యాలెట్ లోడింగ్ చేసుకొని ఆ తర్వాతకి వ్యాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ నుంచి మన క్రెడిట్ కార్డ్ బిల్ని పేమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రెంట్ పేమెంట్. ఈ రెంట్ పేమెంట్ యూజ్ చేసుకొని మనము మన బ్యాంక్ అకౌంట్లోకి మన క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు పంపించుకోవచ్చు. మనం ఆ డబ్బుల్ని మళ్ళీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రెంట్ పేమెంట్కి బ్యాంక్స్ అనేవి 1% ప్లస్ GST అంతకంటే ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తుంటాయి. బ్యాంకుని బట్టి వేరీ అవుతుంది బ్యాంకు ప్రాసెసింగ్ ఫీ అనేది. అదేవిధంగా UPI యాప్స్ కూడా ఉంటాయి, పేజాప్, క్రెడ్, ఇంకా మొబిక్విక్ లాంటివి. ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. అప్ టు 4% వరకు వేరీ అవుతుంది ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది. మనం ఈ ప్రాసెసింగ్ ఫీని ఫేస్ చేసి మనము మన క్రెడిట్ కార్డ్ నుంచి రెంట్ పేమెంట్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పంపించుకొని ఆ తర్వాతకి బ్యాంక్ అకౌంట్ నుంచి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయొచ్చు అన్నమాట. ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంటంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మెథడ్. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఇంకొకటి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు అనుకుందాం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో ఎటువంటి డ్యూ లేదనుకుందాం. HDFC క్రెడిట్ కార్డులో ఒక 20,000 డ్యూ ఉందనుకుందాం. నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈ HDFC క్రెడిట్ కార్డులో ఉన్న డ్యూ 20,000ని నువ్వు యాక్సిస్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో HDFC బ్యాంక్లో డ్యూ ఏం మిగలదు, 0 ఉంటుంది. ఈ 20,000 కాస్త యాక్సిస్ బ్యాంక్లోకి షిఫ్ట్ అవుతాయి. ఇలా ఈ అవుట్ స్టాండింగ్ని నువ్వు ఒక కార్డులోంచి ఇంకో కార్డుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు ప్రాసెసింగ్ ఫీ అనేది బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది 1% నుంచి 5% వరకు వేరీ అవుతుంది. అది బ్యాంకుని బట్టి ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీతో పాటు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది బ్యాంకుని బట్టి వేరీ అవుతుంది. సో కొన్ని బ్యాంక్స్ అనేవి 60 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మెథడ్ని ఇస్తుంటాయి. కొన్ని బ్యాంక్స్ అనేవి ఇంట్రెస్ట్ కూడా వేస్తుంటాయి. సో ఇవన్నీ ముందుగానే తెలుసుకొని ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయాలన్నప్పుడు ఈ 3 ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మళ్ళీ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టచ్చు అనమాట ఈ 3 ఆప్షన్స్ తోటి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.